ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಇವತ್ತು ನಾವು ಕಂಬಂ ಅನ್ನುವ ಊರಿಗೆ ಬಂದಿದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಲೈವ್ ಫಿಶ್ ಮಾಡಿ ಕೊಡ್ತಾರಂತೆ. ಇಲ್ಲಿ ಒಂದು ಇದು ಮಾಡಿದ್ದಾರೆ ನೋಡಿ, ಇದರಲ್ಲಿ ಮೀನುಗಳನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಜೀವಂತವಾಗಿ. ಸೊ ಅವ್ರು ಇದ್ದಾರಲ್ಲ ಯಜಮಾನರು, ಅವರು ಹಿಡಿದು ಕೊಡ್ತಾರಂತೆ. ಒಂದೊಂದು ಮೀನು ಬಂದು ಒಂದು 3-4 kg 5 kg ಇರುತ್ತಂತೆ. ಸೊ ನೋಡಿ, ಬಲೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ನೋಡೋಣ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಈ ಊರಲ್ಲಿ ಸತ್ತಿರುವ ಮೀನಿಗಿಂತಲೂ ಜೀವಂತವಾಗಿರುವ ಮೀನುಗಳೇ ಮಾರ್ತಾರೆ ಇಲ್ಲಿ. ಅಂದರೆ ಜೀವಂತವಾಗಿರೋ ಮೀನುಗಳು ತುಂಬ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ಟೇಸ್ಟ್ನು ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ ನೋಡಿ ಬಳೆ. ವಾವ್, ಓ ಮೀನು ನೋಡಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದಿದೆ. ಸೂಪರ್. నేను పట్టుకుంటూ తీరాదు. ಎಷ್ಟು ದೊಡ್ಡ ಮೀನಿದೆ. ವಾವ್, సూపర్ 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 సూపర్. అన్న ఎన్ని కేజీలు ఉంటాయి అన్న అందాజుగా ఇది? తీసుకొచ్చింది ನೋಡೋಣ. ಮೀನು ತೂಕ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ ಎಷ್ಟಿದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. 4 ಕರೆಕ್ಟ್ 4 kg. 4 kg ಇದೆ. ఉండదు దెబ్బ ఎమ్మడే తీసుకున్నాం. 100 తక్కువ. ఇదిగో 4 kg ఉంది, 100 తక్కువ. ఇదిగో ఇది పడుతుంది చూడు, 0. 57 kg, 5700, ఆ యొక్క 390. రైట్. ఏం చేప అన్నది? రూపచందు. పులసా? రూపచందు. రూపచందేనా? కొంచెం పెద్దదా? ఉన్నాయి. 4 kg. అది మంచి టేస్ట్. వాడు అమ్ముతుందా? ఏంటంట బాబు? 200. మాది లైఫ్ పీస్ ఒకటే రేటు పెట్టదు అన్ని చేపలు. అది వాడు పెడుతున్నారు చూడు ఇప్పుడు రెస్టారెంట్లో ముక్కలు. ఇదే చేప అడి లెక్కలే ఉంటాయి అంతే. ఉన్నాయి. చూడు ఇదే చేప. బొచ్చకాడికి బాగుంటుంది టేస్ట్. హైదరాబాద్ సిటీలో మొత్తం ఎయిర్పోర్ట్ తింటారు. హైదరాబాద్ పోతే ఇదే అడుగుతారు చాలా మంది బయట. తక్కువ పెట్టినాం రేటు. పులుసు బాగుంటుంది, ఫ్రై బాగుంటుంది, రెండు బాగుంటాయి. అయితే పులుసుకైతే నూనె కొద్దిగా ఒక్కరే వేసుకోవాలా. ఎప్పటికైతే ఏం కాదు, మామూలుగా వేయించుకోవచ్చు. 200. టేస్ట్ కూడా కదా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది దేవదాసు, ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, కొవ్వు సూపర్ ఉంటుంది. ఇంకోటి చేప కొవ్వు హెల్త్కి మంచిది. ఉంటాయో ఉండవో తెలియదు, గట్టిగా ఉన్నాయి చేపలు.
అంటే 4 చేపలు ఉంటాయి. శనివారం వస్తుంది. పండ్లు మనుషుల పండ్లు ఉన్నట్టుంటాయి దేవదాస్ దీని పండ్లు. సేదు అలాగా తీసాం. 200 ఇది 400 4 కేజీలు ఉంది. నీకు కావాలంటే ఉన్నాయి. కేజీ పోయినా 4 కేజీలు 3 కేజీలు లేదు లేవయ్యా. ఏం కావాలి ఆడెందుకు కొట్ట వేస్ట్ ఏం పోదు చెప్పలే. ఓకే అదైతే నాకు ఇబ్బంది లేదు. ఏంటి కూరకా ఫ్రైకా? కూరకి ముక్కలు చూసుకో. కొంచెం పెద్ద పెద్దవి కొట్టు ముక్కలు, అంత పెద్ద వేయొద్దు. మళ్ళీ చూడుతా. ఈ 2 వస్తాయి. నిడి సైజ్ ఎక్కువ, ఇది కొంచెం తగ్గి చూడు. దాన్ని 2 చెయ్యి. ఎస్ ఆ సైజు కొట్టు ముక్కలు. కొవ్వు చూడు. వేస్టేజ్ ఏముంది దేవదాస్ దాంట్లో? ఏం లేదు మామ, చెప్పలే. నేను వేస్ట్ పోయి మామ, నేను తీసుకుపోయాను కాబట్టి వేస్ట్ ఏం పోయి మామ. ఇంకా పువ్వు తప్పితే ఆ పేరు పువ్వు తప్పితే దీనికి వేస్ట్ అనేది పోదు. కూర సరిగా ఉండేటోళ్ళు అయితే కరెక్ట్గా వండేవాళ్ళు కావాలి. మాంసమే పందివారం మాంసం చాలే. ముక్కలే చికెన్గా షాప్ పోయి వచ్చి ఆ సైజులో వేసేసి పిల్లలకి వేసేసి
చూడండి ఎంత గట్టి. ఎంత ఉండింది? 4 కేజీలు కదా ఉండింది. హాఫ్ చేసేయాలి. 2 కేజీలు వాళ్ళు 500 కదా మనకి ఇచ్చింది, 2.5 కేజీ వాళ్ళకి. 2.5 కేజీ తెమ్మన్నది. 500 ప్రకారంగా 2.5 కేజీ వస్తుంది వాళ్ళకి. అదే 500 తెమ్మన్నది. ఇలాంటి శరీరం చేసుకోండి. మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు కదా. వాళ్ళ 500కి వాళ్ళకి చాపిద్దాం, మిగిలింది మనం తీసుకుంటాం. మీరు ఎంత ముగ్గురే కదా సరిపోతుంది. లైఫ్ ఇస్ బతికింది. అన్న ఇట్లా కొట్టన్నా. ఇక్కడే ఉంటే బాగుంటుంది. సన్నాయి కొడుతుంది కుక్కలు. అట్టే ఉండాలి. జూ దూరంగా ఉండాలి. తొందరగా జగది. అన్న దాన్ని 2 భాగాలు చేయనా. తలకాయ 2 భాగాలు చేయి, గట్టిగా కొట్టు ఒకేసారి. ఎస్.